ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను. ఉదయకాలము దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధము చేసేదను. అంటే ఉదయకాలము సో ఎవరైతే మనతో యుద్ధం చేస్తూ ఉన్నారో అలాంటి వారితో నేనే చేస్తానని ఉదయకాలం దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారనమాట. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మనము ఈ భౌతిక సంబంధంగా మనం అనేక విషయాల్లో చాలా మన కుటుంబ సభ్యులతోనే, మన ఇరుగు పొరుగు వారితోనే, సో మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లో ఈ యొక్క వ్యక్తులను మనము ఎదుర్కొంటూ ఉంటాం. సో వీరిని బట్టి మనం అనుకుంటాం ఈ యుద్ధం, సో దినదినము నా జీవితంలో ఈ యుద్ధం ఏంటి, సమస్య ఏంటి అని చాలాసార్లు మనం బాధపడుతుంటాము, కృంగిపోతూ ఉంటాం. అయితే ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందు. బలార్జుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో నుండి దేవుడే విడిపిస్తున్నాను. ఇక్కడ మనము భీకరులు అని ఫుట్ నోట్లో మనం చదివినట్లయితే నీతిమంతులు అని రాయబడింది. ఎవరమైతే మనం ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనం అందరం కూడా నీతిమంతులమే. సో దేవుడు నీతిమంతులుగా చేసినటువంటి మన జీవితాల్లో అనేక రకాలైన సమస్యలు సంభవించవచ్చు. కొన్నిసార్లు మాటలతో యుద్ధము, కొన్నిసార్లు చేష్టలతో యుద్ధము, అంటే రకరకాల పరిస్థితులు ఉదయకాలం నువ్వు ఎదుర్కొంటూ బాధపడుతున్నావేమో. సో నిన్ను బాధపరిచేవారు నీ దగ్గరే ఉన్నారేమో. ఈ పరిస్థితులను బట్టి నెమ్మది లేని పరిస్థితులు, అసమాధానకరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ నిద్రలేమిని అనుభవిస్తూ బాధపడుతున్నావేమో. ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదని. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఒకవేళ ఈ ఆయుధాలన్నీ నీకు విరోధంగా, అంటే దేవునికి విరోధంగా ఏ ఆయుధాలు అయితే రూపింపబడుతూ వస్తాయో, సో ఏ ఆయుధమును వర్ధిల్లదని ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి విరోధంగా ఎవరైతే ఎలాంటి ఆలోచనలు తలంచినా, ఎలాంటి అంటే ప్రగల్భాలతో, ఎలాంటి మాటలతో, అంటే ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆ బలపరిచిన వ్యక్తులు నీ మీదకి యుద్ధానికి రావచ్చు. సో తద్వారా నువ్వు వీరిని బట్టి ఎలా నేను వాళ్ళని ఎదుర్కోవాలని ఉదయకాలం నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. సో మనం 54వ అధ్యాయంలో చదివితే యెషయా గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో మన దేవుడు ఎవరు అంటే మన యందు ఆయన జాలిపడేటువంటి దేవుడు. ఇలాంటి జాలిపడేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో మనుషులు, సో మన శత్రువులు ఉండొచ్చు, రకరకాల మాటల ద్వారా వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి నేను ఇబ్బంది పెడుతూ నీతో రకరకాల యుద్ధాలు చేయొచ్చు. కొన్నిసార్లు నువ్వు చేసేటువంటి పనికి విరోధంగా వాళ్ళు పనులు కల్పిస్తూ, అంటే రకరకాల పరిస్థితులు నీ మీదకి తీసుకొని రావచ్చు. అలాంటి పరిస్థితులను బట్టి నీకు విరోధంగా మాట్లాడవచ్చు. కానీ ఈ పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనుషులం గనుక చాలా విధాలైన మనం బాధకు గురి అవుతూ ఉంటాం. అయితే ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నువ్వు భయపడనక్కర్లేదు, బాధించే వారు నీకు దూరంగా నుందిరని మనం ఈ అధ్యాయంలో చదువుతాం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడివారు నీ పక్షపు వారగుదురు. అంటే ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకు ఉదయకాలము అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇలాంటి సజీవుడైన దేవుని కూడా మనం కలిగి ఉన్నాం. అయితే మనం కలిగినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించక రకరకాల మనుషులు పెట్టే ఈ నిందలకు, మనుషులు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చేసేటువంటి ఆ ప్రవర్తనను బట్టి, వాళ్ళు రకరకాల పరిస్థితులను బట్టి మన చుట్టూరా ఉన్నప్పుడు మనం ఒకటే బాధపడుతూ ఉంటాం, ఈ యొక్క యుద్ధాన్ని నేను ఎలాగా భరించగలను. అందుకే యోబు అంటాడు కదా, ఈ జీవిత కాలమే ఒక యుద్ధం అని. సో ఈ మన జీవితమే ఒక యుద్ధం. ఈ యుద్ధంలో సో మనం గెలుపొందాలంటే మనలో ఉన్న దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు, ఆ ప్రభువుని మనము కనుగొంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా సో దేవుడే మనకి పరిస్థితులను అంటే జయించేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఉదయకాలం దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనం రక్షించేది ఎవరు అంటే యెహోవాయే.
మీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. సో యాజకులు ఇశ్రాయేల్ ప్రజలతో సెలవిచ్చిన మాటలు మనము ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో చదివినట్లయితే అనేక వాగ్దానాలు ఇక రాయబడుతూ వచ్చాయి. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. సో ప్రతి విషయంలో మీరు యుద్ధం నాకు సమీపించినప్పుడు అని ఇక రాయబడుతూ వచ్చాయి. అంటే దేవుణ్ణి మనం కనుగొంటూ వచ్చినప్పుడు, దేవుణ్ణి అంటే దేవునికే మన జీవితాన్ని మనం అప్పగిస్తూ వచ్చినప్పుడు, సో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సో మన ముందు ఎలాంటి యుద్ధం లాంటి పరిస్థితులు మన ముందు ఉన్న వాటన్నిటిలో దేవుడే మనకి చక్కని జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపిస్తాడు అనమాట. సో మన శత్రువులు అందరి చేతిలో ఉండి ఆయనే మనల్ని తప్పిస్తాడు. సో రకరకాల అలాంటి మనుషులను మనం చూసినప్పుడు భయపడుతూ ఉంటాము, జంకుతూ ఉంటాము, వారి ముఖాన్ని చూసి వణుకుతూ ఉంటాం. అయితే అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వణుకకుడి, వారి ముఖం చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. సో దేవుడే మనల్ని రక్షించే దేవుడు. సో ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఆ రకరకాల పరిస్థితులను బట్టి, నెమ్మది లేని పరిస్థితులను బట్టి, అసమాధానకరమైన పరిస్థితులను బట్టి, ఉదయకాలం నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో నువ్వు ఎక్కడున్నా, సో చాలా సందర్భాల్లో మనము మన చుట్టూరు ఉన్న పరిస్థితులే చూస్తాం గానీ సో మనం సేవిస్తున్న దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగం. అందుకే దేవుడు మరలా మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధము చేసేదను. దేవుడే మనకి యుద్ధం చేస్తూ వచ్చినప్పుడు, అలాంటి దేవుని మనం కనుగొంటూ వచ్చినప్పుడు, అలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి మనం భయపడిన అవసరం లేదు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితులతో ఉన్న ఉదయకాలం ఆ పరిస్థితులన్నిటిలో కూడా సో దేవుని యందు నువ్వు ఆధారపడినట్లయితే దేవుడే నీకు అన్ని విషయాల్లో సహాయం చేయగలడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదనని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానంలో వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.